హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డైట్ అయితే ఏం చూపించట్లేదు, ఎందుకంటే సండే కాబట్టి మీకు కూడా ఒక డే స్కిప్ ఉండాలని చెప్పేసి ఈరోజు మీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తినొచ్చు. తినమన్నా అని చెప్పేసి ఫుల్గా తినొద్దు. ఏదైతే నేను చూపించిన కప్ క్వాంటిటీ ఉందో అదే తినండి, ఓకేనా? నాన్ వెజ్ కూడా తినండి, కానీ కొంచెం గ్రేవీ కాకుండా కొంచెం ఆయిల్ లైట్గా ఫ్రై లాగా తినేసేయండి. హ్యాపీగా అన్నీ తినండి. తినమని బయట ఫుడ్ ఏం తినొద్దు, ఇంట్లో ఫుడ్ కొంచెం క్వాంటిటీ తినండి, ఓకేనా? ఈరోజు మీకు ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నా, ఏంటంటే మ్యాంగో జామ్, ఓకేనా? అది ఎలా తయారు చూద్దాం. మ్యాంగో జామ్ తయారు చేసిన కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 మ్యాంగోస్ తీసుకున్నాను నేను, 1/2 కప్ షుగర్. మీకు షుగర్ ఎక్కువ కావాలి, స్వీట్ కావాలంటే ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు, కానీ మా మ్యాంగోస్ చాలా స్వీట్ ఉన్నాయండి, అందుకే నేను 1/2 కప్ తీసుకున్నా. ఇది ఇలాచీ పౌడర్, కొంచెం హాఫ్ నిమ్మకాయ రసం, ఓకేనా అండి? ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మ్యాంగోస్ మంచిగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇవి తోట మ్యాంగోస్ అండి, మా ఫాదర్కి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. ఇట్లా చక్కగా మంచిగా మిక్సీకి వేసుకున్నాను. మ్యాంగోస్ ఇట్లా జ్యూసీ అయింది. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి ఇప్పుడు ఇది ఈ మ్యాంగో మొత్తం ప్యూరీ అంతా మంచిగా ఉడకబెట్టుకోవాలి. సో ఇది చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం ఇందులో మంచి కరిగిపోవాలండి. సేపు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఈ మ్యాంగో ప్యూరీ అంతా మంచిగా దగ్గరికి ఉడకాలండి, కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఇక్కడ చక్కగా ఇలా కలుపుకుంటా దాన్ని మంచిగా దగ్గరకు ఉడకబెట్టుకోవాలి. మీరు కలపకుండా వదిలేస్తే అది ఏమంటే కొంచెం అడుగు పడుతుంది, మాడు వాసన వస్తుంది. సో స్లోగా ఇలా కలుపుకుండా మంచిగా దగ్గరకు ఉడికించుకోవాలి మ్యాంగో. చూసారా ఇది ఎంత చక్కగా మంచిగా దగ్గరకు ఉడికింది. ఇప్పుడు ఇందులో కొంచెము ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇలా మంచిగా దగ్గరగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారాక మొత్తం చల్లారాక నేను 1/2 కప్ సగం నిమ్మరసము వేసుకోవాలి. చల్లారినాక వేసుకోవాలి, చల్లారి కాకముందు వేసుకోవద్దు, ఓకేనా? స్మెల్ అయితే చాలా బాగుందండి. సో అయితే ఇది చల్లారాక నిమ్మరసం వేసుకొని ఇలాంటి గాజు జార్లో మంచిగా జామ్ని ఫిల్ చేసి పెట్టుకోండి. 1 వీక్ వరకు అయితే కంపల్సరీ ఉంటుందండి. మొత్తం చల్లారి మంచి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ఈ జాము మంచిగా చపాతీలోకి, బ్రెడ్లోకి, దోశ అన్నిట్లో, పూరి మీద కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చూపించాను మీరు ఇంట్లో అలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? మళ్ళీ రేపు డైట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ అండి అందరికీ.